ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 21, 22 తేదీల్లో మిథున రాశి వారికి జరగబోయేది ఇదే. వారి జీవితంలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒంటరిగా రూంలో కూర్చుని ఈ వీడియో చూడండి. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈ 2 తేదీల్లో వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలు ఏంటి, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా సాధించాలి అని తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. బయటికి చాలా జోవియల్ గా కనిపిస్తారు, కానీ విషయాలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా జనవరి 21, 22 తేదీల్లో మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ సమయంలో మీరు కలుసుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తిని కలవటానికి మీరు ఇదివరకు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమయంలో అనుకోకుండా వారిని కలుసుకునే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అది ప్రేమికుల విషయంలో కావచ్చు, భార్యాభర్తల విషయంలో కావచ్చు, లేకపోతే తోబుట్టువుల విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, మీ సంతానం విషయంలో కావచ్చు. ఇలా విడిపోయినటువంటి ఒక బంధం అంటే మీరు ఎవరితో అయితే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఈ 2 రోజుల్లో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. అయితే ఈ రోజు మీరు ప్రయత్నం మొదలు పెడతారు. ఈ రోజే దాంట్లో సక్సెస్ కూడా కాగలుగుతారు. అలాగే ఎవరైతే ఇదివరకు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకి కూడా ఫలితాలు అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం మీకు పని ఒత్తిడి కారణంగా కాస్త మానసికంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయటంలో మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండాలి. అలాగే మీ యొక్క పెద్దల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలి. అలాగే భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధలు కూడా కలిగి ఉండాలి. అలాగే నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా భగవంతుడి ఆశీస్సులు మీకు దక్కి తీరతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే